శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యా రాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 8 నుంచి 14 సెప్టెంబర్ వరకు 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పాలి. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. ఇక దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశంలో చంద్రుడు. మరి 3 గ్రహాలు బాగున్నాయి కదండి.
అంటే ఉత్తమమైన ఫలితాలే గదా అని మీరనొచ్చు. ఉత్తమమైన ఫలితాలే అయినప్పటికీ షష్టంలో గురువుగారున్నారు. చతుర్థంలో రాహువున్నారు. సప్తమంలో కుజుడున్నారు. ఇవి కొంచెం గ్రహాలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితనమాట. షష్టంలో గురువుగారు అపవాదులనిస్తారు. అపనిందలు పడేటట్టుగా జేస్తారు. అవి నీలాప నిందలేనండి. మరి వాటిని మళ్ళీ మీరు సవరించుకోవాలంటే చాలా టైం పడుతుంది. అవి నిందలేను అని నిజం నిరూపించుకోవాలి గదా! కొంత టైం పడుతుంది. ఈ లోపల మానసికమైన వ్యధకి లోనవుతారు. సుఖస్థానమైనటువంటి చతుర్థ స్థానంలో రాహు గారున్నారు. మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. స్థిర సంపదలు, చర సంపదలు పెంచుకోవాలన్నా కూడా మీకు కొన్ని ఇబ్బందులే ఉంటాయి. అంత పూర్తిగా అనుకూలత కనబడడం లేదు. మరి సప్తమము? సప్తమం గూడా అలాగే ఉంది. కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని యొక్క సంచారం జరుగుతూ సప్తమంలో రాశిని గూడా కుజుడు జూస్తున్నారు. ప్రతీదీ అయ్యో పాపం, అయ్యో పాపం అని వదిలేస్తూ చివరికి నీలాప నిందలకు గురి అవుతారు. అలాంటి పరిస్థితి కనబడుతోంది. మరి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు 4 స్థానము బాలేదు, 6 స్థానము బాలేదు, 7 స్థానము బాలేదు. మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటూ ఉంటే మనిషికి మానసికమైన శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అశాంతి పెరుగుతుంది. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, గురువుని సేవించడము, గురువుని పూజించడము, గురు స్మరణ చేయడము ఇవి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండాలి. అవడానికి శుక్రాచార్యుల వారు దశమంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలే. అయితే నీచలో ఉన్నారాయన. దానివల్ల అంత పూర్తిగా మంచి జరుగుతుందని చెప్పడానికి లేదు. వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా పూర్తి ఓర్పుకి బానిసలుగా ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమ వ్యవహారాల పట్ల అత్యధిక జాగ్రత్తలతో ఉండండి. కుజుడు రాశిని చూస్తున్నారు, ధనస్సు రాశిని. అలాగే ద్వితీయాన్ని చూస్తున్నారు. అలాగే దశమాన్ని చూస్తున్నారు. వారు ఉండడం సప్తమంలో ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి దృష్టులే. కుటుంబ రీత్యా అన్యోన్యత, ఆదరణ, ఆత్మీయత, ఆప్యాయతలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం తగ్గడానికి కనిపిస్తోంది అవకాశం. అలాగే ఒకరిని నమ్మి మీరు మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మోసం ఎక్కువ ధన రూపంలో ఉండదు. ఏదన్నా మాట రూపంలో మోసపోవడం గానీ, లేదా తక్కువ ధనము, ఆ తక్కువ మొత్తంలో ధనము మోసపోవడం గానీ ఉంటుంది. లాభస్థానంలో చంద్రుడున్నారు గాబట్టి, లాభాల బాటలోనే ఉంటారు. అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి, ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి గాబట్టి, ఈ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మోసానికి గురి అయ్యే పని ఇక్కడ జరుగుతుంది. అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, ధనం వ్యవహారం అవ్వచ్చు, వ్యాపార వ్యవహారం అవ్వచ్చు, కుటుంబ వ్యవహారం అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మానసికమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి దృఢంగా ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరూ బావుంటారు. నవమాధిపతి, దశమాధిపతి కలిసి ఉన్నారు. ఇది యోగమే నిజం చెప్పాలంటే. కానీ గోచర రీత్యా నవమ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి అంతగా ఫలితాలను ఇవ్వదు కాబట్టి, అంత ధైర్యంగా చాలా చాలా బావుంటుంది అని చెప్పలేకపోతున్నాం. కానీ బుధాదిత్య యోగం కాబట్టి, ఆ యోగం కారణం చేత మంచి ఫలితాలుంటాయి. పిత్రార్జితం ఉంటుంది ముఖ్యంగా. ఇది చెప్పదగ్గ సూచన. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉన్నది. గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కుటుంబంలో అలజడులు తగ్గిపోతాయి. కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దుర్గాదేవి పూజ చేసుకోవడం, దుర్గ నామస్మరణ చేయడం చాలా చాలా మంచిది. గురునామస్మరణ మిమ్మల్ని ఎంతగా గట్టెక్కిస్తుందో, దుర్గనామస్మరణ కూడా అంత బాగా మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ 2 నామాలు కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో చేయండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు వీలైనన్ని సార్లు రోజుకి చదువుకోండి అని మరొకసారి హెచ్చరిక చేస్తూ, గ్రహ బలాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయమని సూచన చేస్తూ, నమస్కారం.